ఎవరైతే ఆ బాధితురాలు ఉన్నారో ఆమెను కలవటం జరిగింది. అలాగే వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కరెక్ట్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్ అయితే చెప్పారు. 16th మధ్యాహ్నం ఏదైతే చిన్న గొడవ జరిగింది, వాళ్ళు వెంటనే స్టేషన్కి వెళ్ళారు, ఎస్ఐ గారితో మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే రికార్డింగ్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తెమ్మన్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఆ రికార్డింగ్స్ వచ్చేసరికి వీడియోస్ బయట పెట్టారు. అది అండ్ సిఐ ఇది వాళ్ళు చెప్పిన మాట ఏదైతే మేము వాళ్ళ కొడుకు చాలా స్పెసిఫిక్గా సార్తో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. సిఐ రెస్పాండ్ అయ్యారు, వెంటనే రెస్పాండ్ అయ్యారని సార్కి స్పెసిఫిక్గా చెప్పారు. అంటే నేను వాళ్ళ మాటగా చెప్తున్నాను. సో డిలే అయితే అంటే ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రెషర్ పెడుతున్నారు మేము పార్టీ అని సంబంధించి అలా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతుంటే అదొక్కటి పెడితే ఎమ్మెల్యే గారు కూడా తను దాన్ని కన్సిడరేషన్ తీసుకోకుండా తన లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరైతే దాడి చేశారో విక్టిమ్స్ వైపే ఉన్నారు. సో ఎక్కడా కూడా ప్రొసీజరల్ డిలే జరిగినట్టు నాతో కానీ అలాగే ఎస్పీ గారు ఏదైతే వచ్చారో విక్టిమ్స్ కానీ వాళ్ళ సన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే ఒక్క నిమిషం 100 మంది అని చెప్పద్దు ప్లీజ్. అది మీరు వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ అదే అమ్మా అదే సి అన్నెసెసరీగా ఇష్యూ తప్పు జరిగింది. డెఫినెట్లీ ఎవరు కూడా తప్పు అలా జరిగితే ఎవరు కూడా మౌనంగా ఉండం. జరిగింది తప్పు, కానీ తర్వాత ఏం జరిగింది, పోలీసులు యాక్ట్ చేశారా లేదా అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ చాలా పక్కాగా 10 సార్లు చెప్పారు. ఎస్పీ సార్తో మాతో చెప్పారు. సిఐ కానీ ఎస్ఐ నుంచి వాళ్ళ వైపు నుంచి డిలే లేదు ప్రొసీజర్లో, అది అందరు చెప్పారు. అన్నెసెసరీ దీన్ని ఇష్యూ చేయొద్దు. పార్టీకి సంబంధించి ఓకే, ఇర్రెస్పెక్ట్ ఏ పార్టీకి సంబంధించినా సరే శిక్ష పడుతుందా లేదా అనేది మీరు 30 రోజులు ఉంటాడా 40 రోజులు అంటా నేను లా చదువుకోలో చెప్పలేను. కాబట్టి సెక్షన్స్ బట్టి కోర్టు ఇదిలో వాళ్ళు రిమాండ్ ఎన్ని రోజులు ఉంచుతారు. చాలామంది హత్య చేసిన వాళ్ళు మానభంగం చేసిన వాళ్ళు కూడా రిమాండ్కి వెళ్ళి 14 రోజులు బయటకు వస్తున్నారండి. దట్ సిస్టమ్ అలా ఉంది. అలాని మనం తెలిసి ఎందుకంటే అవమానం డెఫినెట్లీ 10 మంది 100 మంది ముందులో బట్టలు ఇప్పి ఎవరైనా చేస్తే డెఫినెట్లీ అవమానం. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటికంటే వాళ్ళు కోరుకునేది అయితే ఏది ఉందో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడిగారు. అది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో మధ్యాహ్నమే మాట్లాడితే సార్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము అందుకే పబ్లిక్గా కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎవరైతే ఇనీషియల్గా అప్లోడ్ చేశారో అది కూడా యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అది వాళ్ళ CCTV వాళ్ళ డ్రైవ్లో నుంచి వచ్చింది కాబట్టి అది ఫస్ట్ బయటకెళ్ళా వచ్చింది. అది వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు 2 కాపీస్. ఒక అబ్బాయి దగ్గర ఇంకోటి స్టేషన్లో ఇచ్చారు. అండ్ ఒక CCTV ఎవరైతే అది తీసిచ్చాడో అక్కడ ఒక సెంటర్లో చేయించాడో అదొక్కటే ఉంది. సో అవమానం జరిగింది నిజం, కానీ దాన్ని ఇంకా మనం 10 మందికి షేర్ చేస్తూ 100 మందికి షేర్ చేస్తూ వాట్సాప్లో సోషల్ మీడియాలో తిప్పటం అనేది చాలా తప్పు. వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, ఆ వీడియో ఏదైతే ఉందో డిలీట్ చేయండి. ఎవరైతే దాన్ని అప్లోడ్ చేశారో వాళ్ళ వైపు నుంచి మేము కోరుకుంటున్నాం, ప్లీజ్ డిలీట్ దట్ వీడియో. వాట్సాప్లో ఎవరైనా షేర్ చేసినా కూడా వాట్సాప్ అడ్మిన్స్ వెంటనే డిలీట్ చేయండి. ఆర్ ప్లీజ్ ఫార్వర్డ్, ఎవరైతే అది ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ పోజిల్కి ఇవ్వండి. ఏమన్నా చేస్తారా అనే ఇది వస్తే సార్ అష్యూరెన్స్ ఇచ్చారు డెఫినెట్లీలో. బికాజ్ అండ్ ఆల్రెడీ మా OSC పోలీస్ నంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, 1 స్టాప్ సెంటర్. సో ఏమన్నా ఉన్నా కూడా ఇంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ధైర్యం ఎందుకంటే సీఎం రెస్పాండ్ అయ్యారు, మినిస్టర్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఇప్పుడు వరకు అతని మీద ఏమేమి ఉన్నాయి ఎవరు చెప్పలే. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు అతని మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉండేది. మేబీ ఒక పార్టీకి సంబంధించి సెక్రటరీ అను కొంచెం ఈగో చూపిస్తూ వాళ్ళ మీద ఏదైతే కొంచెం హెరాస్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ చెప్పింది, కానీ ఐ థింక్ ఇంతకుముందు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. సో డెఫినెట్లీ కూడా అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని డెఫినెట్లీ ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. పాత్ర అనేది చాలా అందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలలో ఎలా చూడొచ్చు? ఇది యాక్చువల్లీ నేను ఏదైతే ఈ స్టేట్ మొత్తానికి హిజ్రా ట్రాన్స్జెండర్స్కి కొంచెం ఒక హెడ్ లాగా ఉన్నారో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను చెప్పాను, మీరు ఒక్కరు చేసిన దానివల్ల మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. గుంటూరు విజయవాడ వాళ్ళు నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇక్కడ ఉన్న చేసిందో ఆ ట్రాన్స్జెండర్ అది మేము ఖండించాము.
చట్టం ఏదైతే పరిధిలోకి శిక్ష వస్తుందో డెఫినెట్లీ ఆ శిక్ష అనేది ఆమెకు వేయాలని వాళ్ళందరూ కూడా ఆ మాట మీద ఉన్నారు. రేపు కూడా వాళ్ళ ఒంగోలులో ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి హెడ్ ఉన్నారో వాళ్ళ ఒంగోలులో కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండిస్తామని చెప్పి ఒకరిని చేసిన దానికి మొత్తాన్ని కట్టేయద్దనే ఇది కూడా వాళ్ళు చెప్తాం. నమస్తే అండి. ఏదైతే కృష్ణబాబు కాలనీలో ఉండే ఘటన చూసి రాష్ట్రం మొత్తం చలించిపోయిందండి. ఎంత దారుణమైన వ్యవస్థ అంటే ఒక వివస్త్రం చేసేసింది ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే సరే సస్పెండ్ చేసినాము, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అంటే ఎన్నాళ్ళు అని ఇక్కడ మహిళలు అడుగుతున్నారండి. చట్టాలు బలంగా లేవండి, ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చేమో, మీరు కంట తొడప చర్య కింద మళ్ళీ సాయంత్రానికే కాళ్ళు ఎగరేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, అప్పుడు ఏంటి మా పరిస్థితి? ఈరోజు ఆమెని వివస్త్రం చేస్తే బట్టలు కప్పుతున్న వాళ్ళని కూడా దాడి చేసేసినారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అంటే ముందు ఆ తల్లి కూతురు ఆ తల్లి కొడుకు ఆ భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇలా గొడవ జరుగుతుంది, ఇదిగో నా చెయ్యి ఇలా గాయమైంది, ఇలా గాజులు ఎరిపేశారు, ఇలా ఘటన జరిగింది అంటే, ఏమమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఏమో కానీ రాసేసుకుంటామా, పోయి హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఏదైతే స్లిప్ ఉంటుందో అది తీసుకొని రండి, అప్పుడు కడతాము అని అలా వెనక్కి పంపించారు. పంపిస్తే వాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు వేసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తుండగా మా మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కడతావా, నువ్వు చెప్తే రాసేసుకుంటారా అంటూ ఈ ఘటన జరిగిందట. ఈ ఘటనలో పాల్పడిన వారు ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వారికి సంబంధించిన మనుషులని వాళ్ళని అందరినీ లోపలేసినారు. కానీ ఈ విషవృక్షం ఎక్కడ బిగినైంది? మీరు గుర్తుంటే రైల్వే కోడూరు ఘటనలో ఒక మహిళ మీద పోలీసుల చేతిలో కర్ర తీసుకొని నడి రోడ్డు మీద ఒకడు రేల కొట్టి కులం పేరు పెట్టి కూడా బూతు తిట్టాడు. మరి ఇప్పుడు అతనికి ఏం చర్య తీసుకున్నారు? అతనికి చర్య తీసుకున్నప్పుడు నాకేం చర్య తీసుకుంటారు? అతను జనసేన పార్టీ వాడు, నేను ఇంకా అధికార పార్టీ వాడిని, నా మీద ఏం చర్య తీసుకుంటారంటూ ఇంకొకటి రెచ్చిపోయాడు. అంటే నడి రోడ్డు మీద కర్రలతో కొట్టారు. అక్కడ మనం కరెక్ట్ అన్నామేమో, అతని మీద యాక్షన్ తీసుకోలేమో, ఈ మాత్రం రిమాండ్ కూడా విధించలేదు కదా. మరి ఎస్సీ ఎస్టీ కేసు పనిచేయాల, మహిళ మీద కర్రతో దాడింది పనిచేయాల, పబ్లిక్లో న్యూసెన్స్ పనిచేయాల, మరి ఏ సెక్షన్స్ ఎందుకు వర్తించలేకపోయిందో అర్థం కాల. చూసినారా, ఆ ఘటన తర్వాత ఈ ఘటన రిపీట్ అయింది. ఇది ఏకంగా వివస్త్రం అయిపోయింది. అసలు ఆ ఒంటి మీద బట్టలు కప్పుదాం అనుకున్న వెనకాల ఉన్న మహిళల్ని వాళ్ళని కూడా ఒంటి మీద బట్టలు చించేస్తున్న పరిస్థితి. అంటే ఇరుగు పొరుగు అంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు కాపాడారు వాళ్ళ ప్రాణం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను అడుగుతున్న ప్రశ్నలు, మీరు వాళ్ళని లోపలేసినారు కదా, ఎన్నాళ్ళు ఉంచుతారు? 5 నెలలు ఉంచుతారా, 6 నెలలు ఉంచుతారా, రేపే పంపిస్తారా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడే ప్రభుత్వాలు నడిచిపోతున్న పోలీస్ వ్యవస్థలండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, వెంటనే సీఏ గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఆ ఘటనకి రియాక్ట్ అయ్యి ఉంటే ఇంత ఘటన జరిగి ఉండేది కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మనుషులుగా చూడట్లా, వాళ్ళని రెఫర్ చేసేవాళ్ళు. ఎవరి తరపు నుంచి వచ్చో పలానా వాళ్ళతో ఫోన్ చేయించుకుంటేనే కేసు కడతారు, లేకపోతే కట్టరు కదా. పాపం వీళ్ళు అభాగ్యులు కదా. వీళ్ళు బీసీ సంబంధించిన సామాజిక వర్గం కృష్ణబాబు కాలనీ నుంచి కంప్లైంట్ ఏరియా నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పక్కన పడేయండి, ఆ కొట్టుకుని గాయాలైతే ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ రానివ్వండి అప్పుడు చూద్దాం అని పంపించేసినారు. ఈరోజు అప్పుడే గనక వారిని ఇరు వర్గాలని పిలిపించి మందలిచ్చి ఉంటే ఈ వివస్త్ర ఘటన రాష్ట్రం మొత్తం నివ్వురిపోయే సంఘటన జరిగి ఉండేది కాదు. సో ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలు వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో రియాక్ట్ అవ్వడం మానేసి సమయానికి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి స్పందించండి. ఒకడు విజిలేస్తేనే పని చేస్తాను, ఒకడు ఫోన్ చేస్తేనే రియాక్షన్ ఇస్తాను, ప్రభుత్వం మా చేతిలో ఉంది అంటే ఇవాళ కంట తుడుపు చర్యగా మీరు సస్పెన్షన్ చేసి ఉంటారు. అతని ప్లేస్లో ఇంకొకటికి టికెట్ ఇస్తారు, ఏముందాడ అతని పక్కన పడేసినట్టు. అయితే మరి ఇది అన్ని చోట్ల ఇలాగే రియాక్ట్ అవుతున్నారా? ఇక్కడ మాత్రమే రియాక్ట్ అయ్యారా? ఆ వెళ్ళిన వాడు ఎన్ని రోజుల్లో వస్తారు? ఇవన్నీ కూడా మేము అడుగుతుంది కాదండి, సాధారణ మహిళలు అడుగుతున్నారు. రేపు మళ్ళీ వచ్చి కాళ్ళు ఎగరేస్తారేమో. దీన్ని కంట తుడుపు చర్యలాగా కాకుండా రాష్ట్రం సిగ్గుపడే చర్యలాగా భావించి దయచేసి పోలీస్ వ్యవస్థలు నిక్కచ్చిగా పనిచేయండి. మీరు సరిగ్గా లేకపోబట్టే ఈరోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఆ రోజే రియాక్ట్ అయ్యి వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ రాపించి వాళ్ళిద్దరిని స్టేషన్లో కూర్చోబెడితే ఈ ఘటన జరిగి ఉండేది కాదు అని భావిస్తూ ఈరోజు ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి మేము సానుభూతి తెలుపుతూ అదే మాదిరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ పోలీస్ ఎవరైతే సీఏ గారి మీద యాక్షన్ తీసుకుంటున్నానన్నారు అది ఎంతవరకు తీసుకుంటారో, మరి సస్పెన్షన్ చేస్తానన్నారు అది ఎన్నాళ్ళు ఉంచుతారో, అరెస్ట్ చేసినానన్నారు మరి ఎప్పుడు వరకు బెయిల్ ఇవ్వకుండా బయటకు తీసుకురాకుండా ఉంటారో, మరి 6 నెలల లోపల పెడతారా? అంటే కొడితేనే తిడితేనే ఒక చట్టం అయితే వివస్త్రం చేసేస్తే పెద్ద పెద్ద కురుక్షేత్రాలు జరిగినవి కూడా మహిళకు జరిగినటువంటి అవమానానికి. మరి ఈరోజు ఏం జరుగుతుందో అధికార ప్రభుత్వం, అధికార పార్టీ మొన్నటి రోజు రైల్వే కోడూరు ఘటనకి స్పందించినటువంటి జనసేనకి ఈరోజు స్పందించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి టీడీపీ
మరి అక్కడే స్పందించుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో. మరి ఇక్కడ స్పందించారు. ఈ స్పందన కంటతుడుపా లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి చేసినటువంటి చర్య అనేది వాళ్ళకి ఇచ్చే బెయిల్ని బట్టి మేము ఆలోచిస్తాం. తెర మీదకి ఈ హిజ్రాల్ని మధ్యలో పావుల్లాగా వాడుతున్నారా, పేమెంట్లు ఇచ్చి పని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి పర్సనల్గా గడ్జే ఉందా అంటే వాళ్ళ కోపం. మామూలుగా ఒక మహిళ కొట్టేదానికి, ఒక మగవాడు కొట్టేదానికి, ఒక హిజ్రాల్ కొట్టేదానికి వాళ్ళలో ఉండే శక్తి గట్టిది. ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే చుట్టుపక్కల ఉండే నలుగురు మహిళలు ఆపలేకపోయారు. ఆవిడ మహిళగా మనం భావించడానికి లేదు, ఒక మగవాడిగా మనం భావించడానికి లేదు. ఒక త్రిశక్తిగా ఆవిర్భవించినటువంటి అవతారంగానే మనం హిజ్రాల్ని చెప్పాలి. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ సమస్యను ఏంటనేది ఎస్ఐ గారో సిఐ గారో ప్రతిస్పందించకపోతే వాళ్ళ కోపం ఇలాగే రెట్టింపు అయింది. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అది వాళ్ళ మానసిక పరిస్థితి. అలాంటి వాళ్ళతో తప్పులు చేపించే బదులు కంటతుడుపు చర్యలు ఆపి వాళ్ళని కూర్చోబెట్టి చర్చిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇజ్రాయల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కోపం రెట్టింపు ఉంటుంది. మనం ఒక దెబ్బ వేసేదానికి అదే దెబ్బ వాళ్ళు కొట్టేదానికి తేడా ఉంటుంది. కాబట్టి దయచేసి గతంలో గంజాయి తాగిన వాళ్ళని ఇలాంటి కేసులకి వాడేవాళ్ళు. ఇలాంటి ఘటనలో ఇదిగో నీకు గంజాయి ప్యాకెట్లు ఇస్తాం, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేసి అని వాడేవాళ్ళు. ఇప్పుడు హిజ్రాల్ని తెర మీదకి తెస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం ఏంటో అధికార పార్టీ వారు నోరు తెరిచి నిజాలు చెప్పాలా. హిజ్రాల్ని గంజాయి తాగిన వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చి దాడి చేయించడం ఇవన్నీ తగ్గించాలా. మనుషులు కొట్టుకుంటే ఒక కేసు, గంజాయి తాగిన పసిబిడ్డలు కొడితే మత్తులో ఉన్నారు తెలియ కొట్టారని ఇవాళ కావుతే బయట తెచ్చేస్తున్నారు. ఇజ్రాయల్ కొడితే మరి కేసు ఎంతవరకు బలపడుతుందో ఎంతవరకు నిలబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆవిడేమి చచ్చిపోలేదు, ఆవిడేమి రక్తం వచ్చి కూలబడిపోలేదు, కేవలం వివస్త్రం చేసినారు అని. మరి వివస్త్రం ఎంత పెద్ద సెక్షనో, ఎంత పెద్ద చట్టాలు దాని మీద ఇంప్లిమెంట్ అవుతాయో, 6 నెలలు బెయిల్ రాదా, సంవత్సరం బెయిల్ రాదా, మరి ఉరి తీసేంత పెద్ద పెద్ద చట్టాలు కావాలని గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నట్టు మరి ఒక మహిళకు జరిగిన అన్యాయం ఈ రోజుకి ఆమెను తెర మీదకు చూపించలేం. ఆమెతో మాట్లాడుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతున్నాం. ఈ జరిగిన అవమానం నేను ప్రతిరోజు నిద్రలో గుర్తు తెచ్చుకొని బాధపడాలేనండి అంటూ ఆవిడ పడుతున్న ఆవేదనకి మరి ఏమాత్రం తీర్పిస్తుందో చట్టాలు, ప్రభుత్వాలు చూడాలండి. గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ బోర్వెల్ తవ్వే విషయం మీద ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఇన్సిడెంట్ 15th లేట్ నైట్కి జరిగింది. 16th రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ను చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది, చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని నెక్స్ట్ డే వాళ్ళని అందరినీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours తర్వాత వాళ్ళకి రిమాండ్కి కూడా పెట్టడం జరిగింది. సో ఏదైతే ఈ 16th రోజు కేసు నమోదు చేసినాక ఏదైతే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయో, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, ఇవన్నీ ప్రక్యూర్ చేసినాక, అంతా రికార్డ్ ప్రిపేర్ చేసినాక ముద్దాయిలని 9 మెంబర్స్ని మల్లేలమూర్తి ఎవరైతే ఉన్నారో వార్డ్ సెక్రటరీ, వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే దాంట్లో ఈమె మీద ఈ లేడీ మీద అటాక్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్లో కూడా మీరు చూస్తే ఎఫ్ఐఆర్లో సెక్షన్ 331 clause 6 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. చాలా కఠినమైన సెక్షన్. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడే చాలా కఠినమైన సెక్షన్ దాంట్లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో 14 years వరకు పనిష్మెంట్ ఉన్న సెక్షన్. సో స్టార్టింగ్ నుంచే ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకొని దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా ఈరోజు పంపించడం జరిగింది. సో ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పార్టీ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అందరి మీద సమానంగా చట్టం దాని పని చేస్తూ పోతుంది. అది అందరికీ మేము తెలియజేస్తున్నాము. మహిళల మీద ఎక్కడ నేరం జరిగినా, ఏం ఇన్సిడెంట్ జరిగినా చాలా సీరియస్గా ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం అన్ని రకాల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. సో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఏమైనా ఉందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము. తర్వాత కూడా ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్ నగరంపాలెం కొంత డిలే చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు విచారించడానికి ఆయనని వీఆర్కి తీయడం జరిగింది.
సో అది విచారించినాక అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.